నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. దేశంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా ఐఏఎస్ ఐపీఎస్ అంటే సివిల్ బ్యూరోక్రాట్స్ యొక్క పాత్ర చాలా కీలకం, ముఖ్యమైనది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా దాదాపు 2 digits ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ సిఎస్ దగ్గర లెటర్ పెట్టుకోవడం జరిగింది. మరి ఏంటి అసలు ఈ లెటర్ పెట్టుకోవడం వెనకాల కారణాలు ఏంటి, అసలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు రాష్ట్రం వదిలిపోవాలి అని అనుకుంటున్నారంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీనియారిటీని పక్కన పెట్టి తనకు అనుకూలమైనటువంటి అధికారులందరినీ రప్పించుకున్నాడు. కేసీఆర్కి ఫోన్ చేసి మరి తన ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి శ్రీలక్ష్మిని అక్కడికి రప్పించుకున్నాడు. అట్లాగా విద్యాశాఖలో పనిచేసినటువంటి ఒక పుడింగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు నార్త్ ఇండియా వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారుతుంది అని తెలిసినప్పుడు ఏం చేశారంటే మొత్తం ప్రభుత్వం దగ్గర మా పాత శాఖలు కొంతమంది, ఇప్పుడు బేవరేజ్ కార్పొరేషన్లో పనిచేసేటటువంటి ఒక ఆఫీసర్ ఉన్నాడు వాసుదేవరెడ్డి సంథింగ్ పర్సన్. వీళ్ళందరూ ఏం చేశారంటే రైల్వేలోనూ డిప్యుటేషన్ మీద వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి అవినీతి, వీళ్ళు చేసినటువంటి భోగోతాలన్నీ రేపు ప్రభుత్వం మారుతుంది కాబట్టి మేమందరం శిక్షింపబడతామని చెప్పి, ఎందుకు వచ్చిన వాళ్ళ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోతే బాగుండని చెప్పి అప్పుడు ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలోకి మళ్ళీ ఆ సర్వీసుల్లోకి వెళ్ళాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఇవ్వాలి, మాకు ఎటువంటి నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. దానికి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో అందరూ ఎలక్షన్ మూమెంట్లో ఉంటే, ఎలక్షన్ యొక్క విధి విధానాల్లో ఉంటే వీళ్ళు కింద పక్కన పనిగా ఆయన ఇచ్చేశారు. ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ద్వారా కొంత లాబియింగ్ బాగా చేస్తున్నారు. నేననేది రాష్ట్ర ప్రజలందరినీ ఆస్తులన్నీ సంకనాకిచ్చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా వేసేసి మీరు వెళ్తానంటే పోనిస్తుందా చట్టం అనేది నా బాధ. ఎందుకు పోవాలా? మీరు ఐఏఎస్ చదువుకున్నారు కదా, కష్టపడి ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్. మీ అధికారులు దేశ సర్వతోముఖాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజల అభివృద్ధికి, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేటటువంటి ఇటువంటి పనులు చేయకుండా రాజకీయ నాయకులకు ఊడిగం చేసి ప్రజల సంపదను ఎలా కొట్టేయాలని చెప్పి సలహాలు ఇవ్వడానికి వచ్చారా? ప్రజలు ఐఏఎస్ అంటే ఏంది? అత్యున్నతమైనటువంటి సర్వీసులు, ప్రజలకు సేవ చేయాలి. రాజకీయ నాయకులు చట్టాలు చేస్తే ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేసేది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇటువంటి అధికారులు, మండల స్థాయి అధికారుల దాకా చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేసేది చట్టబద్ధ పాలన అంటే అదే. చట్టం వాళ్ళు పెట్టిన ప్రతి సంతకానికి విలువ ఉంటుంది. ఒక ఎంఆర్ఓ ఒక పాసపుస్తకం మీద సంతకం పెడితే దానికి విలువ ఉంటుంది. ఎందుకు? అతను 30 ఏళ్ల పాటు సర్వీస్లో ఉంటాడు. అతను బాధ్యతగా కోర్టుకి, న్యాయ వ్యవస్థకు కూడా బాధ్యతగా ఉంటారు. వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలు చేసి అస్తవ్యవస్థం చేసేసి ప్రజాములో ఉన్నటువంటి డబ్బునంతా లూటీ చేసేసి, సింపుల్గా చెప్తాను నాన్న, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాకే దాదాపుగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషను సమాచార శాఖ ద్వారా ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకే ప్రజల సంపదను 100 కోట్ల పైన కట్టబెట్టారు ఐఏఎస్ అధికారులు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి దాంట్లో ఇరుక్కోబోతున్నారు. ఎలా కట్టబెట్టారు అంటే యాళ్ళు రూపంలో వివిధ రూపాల్లో ఇచ్చారనమాట. నామ్స్కి వైలేషన్ చేసి ఇవ్వడం అనేది, అంటే అప్పులు చేసి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి దుస్థితి లేదనమాట. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాను నాన్న, చాలా వరకు మనకి విద్యాశాఖకు సంబంధించినటువంటి బ్యాగులు కానీ, షూలు కానీ, సాక్సులు కానీ ఇవన్నీ ఢిల్లీ కేంద్రంగా లాబియింగ్ చేసి ఉత్తరాది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా లూట్ చేసేసారు, ప్రజా సంపదని లూట్ చేసేసారనమాట. వీళ్ళు రాబోయే గవర్నమెంట్ వీటన్నిటి మీద ఎంక్వైరీ చేపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు సపోజ్ నేను ఒకటి చెప్తానన్న, శరత్ అసోసియేషన్ ఉంది కదా, హైదరాబాద్లో శరత్ అసోసియేషన్ అని ఒక చార్టెడ్ అకౌంట్ కంపెనీ ఉంది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ఇచ్చింది డాక్యుమెంట్ వాళ్ళు దొంగ డాక్యుమెంట్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టడానికి ప్రధానమైన కారణం డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చింది శరత్ అసోసియేషన్లు. ఈ పని చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ స్కిల్ డెవలప్మెంట్ చూస్తున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు. వీళ్ళందరూ ఒక గూడు పుటానిగా తయారయ్యి సిఐడి వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళు కలిసి
కాగ్ అంటే మనకి కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్లో ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్ని శరత్ అసోసియేషన్ వాళ్ళ చేత ఒక ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి పెట్టుకొని తద్వారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సిఐడి ఆఫీసులో ఉన్నటువంటి సునీల్ కుమార్ కానీ ఐపీఎస్ అధికారులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ముందే ఎన్ఓసీలు తయారు చేసి పెట్టండి. రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవటానికి ఐఏఎస్లందరూ సిద్ధంగా, చాలామంది ఒక డజన్ మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సిద్ధంగా ఉన్నారన్నమాట. అంటే మీరు ఇందాక చెప్పారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకవైపు ఎలక్షన్ విధి విధానాలు జరుగుతున్నప్పటికీ చాప కింద నీరులాగా కింద పనులు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే అవినీతిలో ఇరుక్కుపోయారో ఫైల్స్ రేపు గవర్నమెంట్ మారుతుందనే ఉద్దేశంతోనే చాప కింద నీరులాగా వీళ్ళు ఎన్ఓసీలు పెట్టేసుకొని సెంట్రల్ సర్వీస్లోకి వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారని చెప్పేసి మీరు చెప్పారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఐఏఎస్ ఆఫీసర్ రాష్ట్రానికి బాధ్యతగా ఉన్న ప్రమాణం చేసే వ్యక్తులు, దేశానికి మేము పారదర్శకంగా పనిచేస్తామని ప్రమాణం చేసిన వ్యక్తులు ఇలాంటి ఉన్నట్టుండి ఆగమేఘాల మీద ఎన్ఓసీలు పెట్టి వెలుసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు గవర్నర్ నజీర్ అహ్మద్ గారు న్యాయ కోవిదుడు కదా, ఆయన యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు చట్టాలన్నిటికీ రాజ్యాంగానికి అధిపతి ఎవరంటే రాష్ట్ర స్థాయిలో గవర్నర్ సన్ముఖు. కాబట్టి గవర్నర్ గారు ఇప్పుడు గవర్నర్ పాత్ర ఏందనేది ఇప్పుడు తేలిపోద్ది అనమాట. వీళ్ళు ఏ తప్పు చేయకపోతే బేవరేజ్ కార్పొరేషన్ ఎండీ కానీ, గనుల శాఖ ఎండీ కానీ, తర్వాత నీకు ఫైబర్ నెట్ ఎండీ కానీ, తర్వాత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కానీ, తర్వాత నేను చెప్పేటటువంటి శాఖలన్నీ చూసుకోండి మీరు. ఈ విధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు 22 మంది కలెక్టర్లు కేంద్ర పర్యావరణ సుప్రీంకోర్టుకే ఎన్జిటికే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. ఎక్కడ ఇసుక లోడలేదని చెప్పి ఒకే ఫార్మెట్లో రాస్తారా? అక్షరం కూడా మారకుండా తాడేపల్లిలో ఏదైతే తయారైందో వాటి మీద సంతకాలు పెట్టి పంపిస్తే ఈ యొక్క దృగ్విషయాన్ని సుప్రీంకోర్టు పసిగట్టింది. 22 మంది కలెక్టర్లు ఒకే విధమైన ఫార్మెట్ ఎలా పంపిస్తారు? అక్కడ దొరికిపోయారు 22 మంది కలెక్టర్లు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఇసుక అనేది అనధికారికంగా లోడలేదు అని చెప్పి వాళ్ళు తప్పుడు డాక్యుమెంటు భారత అత్యున్నత న్యాయస్థానానికే పంపించారంటే అక్కడ ఇరుక్కోమంది స్పెషల్ సిట్ కూడా వేసింది. ఇప్పుడు ఏం చేసింది? రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకండి, ప్రతి జిల్లా స్థాయిలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి, ఒక మెయిల్ ఐడి ఒకటి పెట్టి సపరేట్ ఒక సిట్ వేయమన్నది. ఏది? ఈ నదుల్లో జరిగినటువంటి ఇసుక కుంభకోణంలో జరిగినటువంటి మొత్తాన్ని చేసి రిపోర్టు సబ్మిట్ చేయమని చెప్పి మనకి జూన్ 9వ తేదీకు 19వ తేదీకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కాబట్టి ఈ కలెక్టర్లందరూ ఈ దొంగ కాగితాలు ఇచ్చినటువంటి కలెక్టర్లందరూ రేపు ముద్దాయిలుగా నిలబడిపోతారు. ఏది? సుప్రీంకోర్టులో ముద్దాయిలుగా ఎన్జిటికి ఇచ్చినటువంటి కాగితాలు కానివ్వండి, సుప్రీంకోర్టులో పెట్టినటువంటి కాగితాలు కానీ, అంటే ఒక ఐఏఎస్ వృత్తిలో ఉన్నటువంటి కలెక్టర్లు ఎవరికో ఊడిగం చేయబోయి ఎవరికో దోచిపెట్టబోయి ఉన్న వాస్తవాలు రాసి పంపిస్తే కేంద్ర పర్యావరణ అధికారులు వచ్చి వాళ్ళు ప్రతి నది వెంబడి తిరిగి వాళ్ళు ఒక రిపోర్టు సుప్రీంకోర్టుకి ఇచ్చారు. అలాగే విధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు మాత్రం దొంగ రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎందుకు నేను చెప్తాను, వరుసగా జిల్లాలో చెప్తాను. షణ్ముఖు మనం స్లోగా ఏం చెప్పుకుందాము, వరుసగా చెప్తాను నేను. తవ్వకాల అదేం లేదు, అంతా సవ్యంగానే ఉందని భారీ యంత్రాలు ఏం వాడలేదంట, పొక్లేని మిషన్లు ఏం వాడలేదంట. అంటే గ్రామాల్లో ఎవరు చూడలా అంటే మనం మనుషులు అబద్ధం చెప్పొచ్చు, శాటిలైట్ అబద్ధం చెప్పొద్దా? అంటే వీళ్ళు ఐఏఎస్ చదువుకున్నారులే, శాటిలైట్ ఇస్రో శాటిలైట్ కూడా చూడలేదా? ఇస్రో శాటిలైట్కి పైన కక్షలో తిరుగుతుంటుంది కదా, ఆ కక్షలో తిరిగేటప్పుడు ఏ నదిలో ఏ మిషన్ పోతుందో అంతా తెలుస్తుంది కదా. టోల్ గేట్లో ఏ వెహికల్ పాస్ అవుతుందో టోల్ గేట్లో కూడా సీసీ కెమెరా, అంటే టోల్ గేట్లు కూడా దాటకుండా పోయినాయా? నేషనల్ హైవేలు కూడా దాటకుండా పోయినాయా? ఇప్పుడు చెప్తానా, 22 మంది కలెక్టర్లు ఎన్జిటికి నివేదిక ఇచ్చారు. అంతా ఒకే ఫార్మెట్లో ఇచ్చారనమాట. ఫిబ్రవరి 11, 14 తేదీల నడుమ తనిఖీలు నిర్వహించి కలెక్టర్లు పంపిన నివేదికలన్నీ ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి అని నేను చెప్పిన మాటలు కాదు, సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒకటి ఫస్ట్ జిల్లా ఏంటంటే అల్లూరు సీతారామ జిల్లా, ఏటిపాక మండలం కొయ్యలగూడెం. అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం ఏపరాళ్ళ. తర్వాత అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం టంగుటూరులో. ఇవన్నీ చెయ్యరు, రివర్ ఉందాడ. తర్వాత బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెం
అర్థమైందా? ఇవన్నీ ఆధారాలు ఎన్జిటి కాడ పెట్టుకుని వీళ్ళు అడిగింది, వీళ్ళకి తెలియలా. అంటే వీళ్ళు ముందే వచ్చేసి కేంద్ర పర్యావరణ అధికారులు వచ్చేసి అటవీ పర్యావరణ అధికారులు వచ్చేసి వాళ్ళు ముందు రిపోర్ట్ వీళ్ళకి తెలియకుండా లాగేసిపోయారు. వీళ్ళందరూ తాడేపల్లి కొంపలో కూర్చొని ఓఎస్డీ ఉన్నాడు కదా కృష్ణమోహన్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు కదా ఐఏఎస్ ఆఫీసరు, వాడు చెప్పినట్టు సంతకాలు పెట్టేసి ఇప్పుడు ఇరుక్కున్నారు 22 మంది కలెక్టర్లు. తర్వాత చిత్తూరు జిల్లా పూతలపొట్టు మండలం పావిల్తోట గ్రామం, అది బహుదా నది ఉంటుంది. ఆ బహుదా నదిలో కూడా ఏం ఇసుకలు వాడలేదంట. ఎవరు సిగ్గుండాల ఈ ఐఏఎస్ ఆఫీసర్లకి, ఉరిదీసి అవతల బారేయాలి సుప్రీంకోర్టు ఇటువంటి ఎదవల్ని. ఏలూరు జిల్లా ఏలూరిపాడు మండలం కుకునూరులో గోదావరి పరివాహ ప్రాంతంలో కూడా ఎక్కడ ఇసుకలు వాడలేదంట. విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పిన ఈ నదుల్లో ఇసుకలు వాడలేదని కలెక్టర్లు రిపోర్ట్లు ఇచ్చారు. ప్రజలు కామెంట్ రూపంలో ఈ వీడియో కింద రాయండి, ఎక్కడెక్కడ పంపించండి, ఎక్కడెక్కడ లోడింది. తర్వాత గుంటూరు జిల్లా కొల్లపర మండలం మున్నంగిలో అంటే కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఏడగోళ్ళు వాడలేదంట ఇసుక. తర్వాత కాకినాడ జిల్లా అసలు ఇసుక అక్రమాలే లేవు ఆడ మరి. తర్వాత కోనసీమ జిల్లా గోదావరికి వశిష్ట గోదావరి గౌతమి కుడిగట్టుపై, వశిష్ట గోదావరి అంటే పాయిలుగా జీలిపోద్ది గోదావరి నది, అంటే కుడిగట్టు ఎడంకట్టు కాడు కూడా ఏడ ఇసుకలు వాడలేదంట గోదావరి నదులు. రమ్మయ్యా కలెక్టరు, నీకు దండం పెట్టాలరా కలెక్టరు, నిన్ను ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు భారతదేశం సివిల్ సర్వీసు యమునా నదులు దూకి చచ్చిపోవాలరా స్వామి. కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం నార్త్ ఒల్లూరులోను, తర్వాత ప్రకాశం నంద్యాల మా నెల్లూరు జిల్లా మా సింహపూర్ జిల్లాలో ఆ సంగాంకాడ నుంచి ఆత్మకూరు దాకా అంటే బుచ్చిరెడ్డిపాలెం అంటే మనకి ఎక్కడ వస్తుంది అంటే 15 కిలోమీటర్లు వచ్చినాక బుచ్చిరెడ్డిపాలెం వస్తుంది. ఆ బుచ్చిరెడ్డిపాలెం పైన ఒక రీచ్ ఉంది, సంగాంకాడ ఒక రీచ్ ఉంది, ఆత్మకూరు కాడ మొత్తం నాకేసారు. అంటే ఆ మా సంగాము కలిగిరి జలదంకి కావలి ఓయా ఒంగోలు అట్ట పోయిందనమాట పెన్నా నదిలో ఇసుక అంతా. నేను రూట్ మ్యాప్ కూడా చెప్తున్నా కదా, 2 hours ఎట్టు పోయింది, సంగాము కలిగిరి మండలం జలదంకి మండలం కావలి నుంచి ఒంగోలు జర్నీ. ఎవడు చెప్తారమ్మయ్యా, హైదరాబాద్కు కూడా పోయినాయి, కనిగిరి మీదుగా మార్కాపురం మీదుగా హైదరాబాద్ వచ్చినాయి, కొన్ని అటు బెంగళూరు పోయినాయి. అంటే ఈయన చెప్తాం నెల్లూరు ప్రకాశం నంద్యాల నెల్లూరు ఎన్టీఆర్ పల్నాడు పార్వతీపురం మన్యం సత్యసాయి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విజయనగరం జిల్లా 22 జిల్లాల్లో ఇసుక లోడలేదా? లోడలేకపోతే బడ్జెట్లో డబ్బులు ఎట్టొచ్చినాయి అమ్మా. ఇసుక లోడకపోతే ఇసుక అమ్మకపోతే కేంద్ర పర్యావరణ అనుమతి లేకుండా నదీ గర్భంలో మిషన్లు పెట్టి ఇసుక లోడటమే అన్యాయం అక్రమం. పరిగట్టింది సుప్రీంకోర్టు కేసుల్లో ఈ 22 మంది కలెక్టర్లు సుప్రీంకోర్టు బోనెక్కాల్సి వస్తుంది, దీని మీద సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఇటువంటి అవినీతి కేసులు బేవరేజ్ కార్పొరేషన్ కానీ గనుల శాఖలో కానీ విద్యాశాఖలో కానీ చేసినటువంటి ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ దొంగచాటుగా జగన్మోహన్ రెడ్డి లండన్కు పోయే ముందు కొంతమందికి ఎన్ఓసి రెడీ చేశారు. ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారు కొంతమందికి ఎన్ఓసీలు ఇస్తారు. కాబట్టి తక్షణం ప్రతిపక్ష పార్టీలన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఒక్కను కూడా రాష్ట్రం దాటి పానివ్వకూడదు. ఒక్క ఆఫీసర్ కూడా రాష్ట్రం దాటి కేంద్ర సర్వీసుల్లోకి పోతే ఏడ అవినీతి చేసి తప్పించుకుందామంటే బ్యూరోక్రాట్లు కుదరదు. కాబట్టి సమగ్రమైనటువంటి విచారణ జరిపించి దాదాపుగా చంద్రబాబు నాయుడికి ఈ పని 6 నెలలు పెట్టది. ప్రతి శాఖలో మొట్టమొదట చేయాల్సింది గనుల శాఖ, రెండోది బేవరేజ్ కార్పొరేషను. కాబట్టి దీని మీద రీసెర్చ్ చేసి వాళ్ళందరినీ రాష్ట్ర సరిహద్దులు దాటిపోకుండా వాళ్ళని రాష్ట్రంలో ఉండేటట్టుగా ఒక్క ఎన్ఓసి ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ అయినటువంటి నజీర్ అహ్మద్ గారికి ప్రతిపక్ష పార్టీలు కూడా లెటర్లు ఇవ్వండి. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒక్కడు కూడా రాష్ట్ర సరిహద్దులు దాటి పోవటానికి వీల్లేదు. 13,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ కడుపులో పుట్టిన ప్రతి బిడ్డ మీద భూమి మీద 2,41,000 ఒక తలకాయకి అప్పు చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు దోచేసి రాష్ట్ర సరిహద్దులు దాటిపోతామంటే ఊరుకుండాలా? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే బ్యూరోక్రాట్ల రాజ్యమా? అందువల్ల ఏంటంటే రానుండేది కొత్త ప్రభుత్వం కాబట్టి ఈ అధికారులందరినీ కూడా వదిలిపెట్టేదానికి లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిపోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ అధికారులందరినీ
రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్పెషల్ సెల్ పెట్టి ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం తోడు దొంగలందరూ బయటకు వస్తారు. ఎవడ గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ అయితే వీళ్ళకి జీతాలు ఇవ్వటం లేదా, ప్రజల పన్నుల రూపంలో ప్రజల సంపదను దోపిడీ చేయమని చెప్పారా? కాబట్టి ఒక్క ఐఏఎస్, ఒక్క ఐపీఎస్, ఒక్క ఐఆర్ఎస్ అధికారి కూడా రాష్ట్రం సరిహద్దులు దాటిపోకుండా చూసుకోవాల్సిన పని కూడా ప్రతిపక్ష పార్టీల మీద పడింది. కాబట్టి తక్షణం ఈసీఐకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీసర్కి, రాష్ట్ర గవర్నర్కి కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి కోరుకుంటున్నాను.